పోలీస్ శాఖలో సాధారణంగా మహిళలకు స్టేషన్ డ్యూటీయే వేస్తూ ఉంటారు. ఏళ్ల తరబడి క్లరికల్ పోస్టుల్లో విధులు నిర్వహిస్తూ ఉంటారు. అయితే వీరి కోసం నిర్మల్ జిల్లా ఎస్పీ సరికొత్త ఆలోచన చేశారు. మెన్తో సమానంగా పెట్రోకార్, బ్లూ కోర్టు విధులు అప్పగించారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల నిర్ణయం తమను ముందుండి నడిపిస్తోంది అంటున్నారు మహిళా సిబ్బంది. ఆకాశంలో సగం అవకాశాల్లో సగం అంటారు. కానీ ఆ అవకాశాల్లో సగం అనేది ఎప్పుడు పుస్తకాలు నినాదాలకే పరిమితమవుతూ వస్తోంది. అయితే దీన్ని నిజం చేసే దిశగా అడుగులేస్తున్నారు నిర్మల్ జిల్లా పోలీసులు. పోలీస్ స్టేషన్లలో రిసెప్షన్, ఇతర క్లరికల్ విభాగాల్లో విధులు నిర్వర్తించే మహిళా సిబ్బందికి బయట శాంతి భద్రతల విధులు నిర్వర్తించే అవకాశం కల్పించారు ఎస్పీ జానకి షర్మిల. దీంతో ఇప్పటి వరకు ఆఫీస్ విధుల్లో ఉన్న వీరందరూ ఇప్పుడు ప్రజలతో మమేకమవుతున్నారు. వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించే దిశగా దూసుకెళ్తున్నారు. ఇప్పటికే పోలీస్ అక్క పేరుతో మహిళలు, బాలికల భద్రత కోసం ఓ కార్యక్రమం ప్రారంభించారు. ప్రతి మాసం ఒకరోజు ఉమెన్ పీసీలు ప్రభుత్వ బాలికల విద్యా సంస్థల సందర్శన, హాస్టల్స్ లో రాత్రి బస, ఆ రోజు అక్కడే భోజనం, విద్యార్థినుల స్థితిగతులు, సైబర్ క్రైమ్, బ్యాడ్ టచ్, గుడ్ టచ్ తో పాటు భద్రత విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించే విధులు చేశారు. మహిళలైతే ఆడపిల్లల సమస్యలను అర్థం చేసుకుంటారన్న ఉద్దేశంతో జిల్లాలోని 18 కేజీబీవీలకు 18 మంది మహిళా కానిస్టేబుళ్లను సంధానకర్తలుగా నియమించి ఒక్కో పాఠశాలను ఒక్కో మహిళా కానిస్టేబుల్ దత్తత తీసుకునే విధంగా చేశారు. లేటెస్ట్ గా మరో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఎస్పీ షర్మిల. రిసెప్షన్, స్టేషన్ విధుల్లో ఉన్న ఉమెన్ పీసీలకు బ్లూ కోర్ట్, పెట్రోకార్ విధులు అప్పగించారు. జిల్లాలోని సోన్, లక్ష్మణచాంద సహా 20 పోలీస్ స్టేషన్లలో విధుల్లోనే ఉండేవారికి డయల్ 100, విలేజ్ విజిట్ లాంటి డ్యూటీలు వేశారు. ఎస్పీ ప్రయత్నంతో ఇక్కడి మహిళా సిబ్బంది చట్ట పరిరక్షకులే కాదు, భద్రత, సాధికారత, నాయకత్వానికి ప్రతీకగా నిలుస్తున్నారు. డయల్ 100 కాల్స్ కు హాజరవడం, ప్రజల సమస్యలపై తక్షణమే స్పందించడంలో వారి సామర్థ్యం, పోలీస్ దళంలో మహిళల నిబద్ధత, ధైర్యంకు నిదర్శనంగా నిలుస్తోంది. నేను సరంగపూర్ పోలీస్ స్టేషన్ లో రిసెప్షనిస్ట్ గా గత 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. మా మహిళా పోలీస్ సిబ్బంది మొత్తం పోలీస్ స్టేషన్ విధులకే అంకితం అయ్యారు. మాకు కూడా బయటకెళ్లి ప్రజలతో మమేకమై 100 డయల్స్ వస్తే రిసీవ్ చేసుకొని ప్రజల సమస్యలు పరిష్కరించాలని మాకు కూడా ఉంటుంది. ఇటువంటి ఆలోచనలను మన నిర్మల్ జిల్లా గౌరవనీయులైన ఎస్పీ మేడం గారు, డాక్టర్ జానకి షర్మిల గారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ అవకాశాన్ని మాకు కల్పించడం అదృష్టంగా భావిస్తున్నాము. మహిళలు తమకు సమస్యలు ఎదురైనప్పుడు సాటి మహిళా కానిస్టేబుల్ కనిపిస్తే తమ సమస్యలు నిర్భయంగా పంచుకునే అవకాశం కలుగుతుంది. దీంతో సమస్యలు పరిష్కారమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మహిళా పోలీస్ గస్తీ వల్ల మహిళలు, బాలికల్లో విశ్వాసం, భరోసాను పెంపొందించడం కోసం ఉపయోగపడుతుందని జిల్లా ఎస్పీ చెబుతున్నారు. జిల్లాలో ఉన్న మహిళా పోలీసులందరూ కూడా బాలికల వసతి గృహాలను సందర్శించి వారిలో ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నా కూడా వారికి కౌన్సిలింగ్ చేయడము, లేదా రకరకాల క్రైమ్స్ మీద సైబర్ క్రైమ్ ఆర్ సెక్షువల్ అబ్యూజ్ ఆర్ ఇంకా ఏ రకమైన క్రైమ్ ఉన్నా కూడా వాళ్ళకి అవగాహన కల్పించి వారిలో ధైర్యాన్ని పెంపొందించి ముందుకు వచ్చి కంప్లైంట్ చేసేలాగా, వాళ్ళకి ఏది మంచి చెడు అని తెలియజేసేలాగా ఒక సొంత అక్క చెల్లి గురించి ఎట్లా పట్టించుకుంటుందో ఆ రకంగా వీళ్ళు స్కూల్ వసతి గృహంలో ఉండే విద్యార్థులతోటి టైం స్పెండ్ చేసి వాళ్ళతో అక్కడే ఉండి ఒకరోజు, నెలకు రోజు అక్కడే భోజనం చేసి వాళ్ళతో స్పెండ్ చేసి ఇన్ఫార్మల్గా ఉండడం వల్ల వసతి గృహంలో ఉండే విద్యార్థులకి చాలా వరకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఉమెన్ స్టాఫ్ తో పెట్రోకార్ డ్యూటీలు వేగా డయల్ 100 కాల్ కు ఉమెన్ పీసీలు హాజరయ్యారు. మహిళా పోలీస్ సిబ్బంది, అధికారులకు వారంలో ఒకరోజు మెన్ పీసీతో కలిసి పెట్రోకారులో గస్తీ ఎమర్జెన్సీ రెస్పాన్స్ బాధ్యతలు అప్పగించారు. ఇక నుంచి మహిళా పోలీసులు వారంలో ఒకరోజు పెట్రోకార్ డ్యూటీస్ నిర్వహిస్తారు. నిత్యం స్టేషన్లోనే ఉండి చేసే విధుల కంటే ఇది చాలా ఆనందాన్నిచ్చిందంటున్నారు మహిళా సిబ్బంది.